కొద్దిగా మీ హ్యాండ్లో ముందుకు తీసుకురారా, కొద్దిగా కాలు కింద పెట్టండి, కొద్దిగా ముందుకు రండి ఇట్లా. సి ఈ దయ్యం ఆత్మలో హెల్ప్ చేసుకున్నాం. ఒకసారి రిలాక్స్ యువర్ హ్యాండ్స్. మన దగ్గర డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఏదైనా ఒక ఫ్లవర్ పిక్ చేసుకోరా మీ మైండ్లో. నాట్ అబౌట్ రోజ్, ఎనీ ప్లాస్టిక్ ఫ్లవర్స్, బట్ మీ మైండ్లో ఒక ఫ్లవర్ అనుకోండి. ఏదైనా సరే, ఏదైనా పువ్వు మీ మైండ్లో అనుకోండి. ఓకే, రైట్. ఆ ఫ్లవర్ని మీ హ్యాండ్లో పట్టుకున్నట్టుగా ఇమాజిన్ చేసుకోండి. రైట్. దాన్ని క్రష్ చేయండి మీ హ్యాండ్లో ఫ్లవర్ని బాగా గట్టిగా క్రష్ చేయండి. రైట్. నౌ యూ టేక్ యూ హ్యాండ్ క్లోజ్ టు యువర్ నోస్. సో దగ్గర తీసుకొని చూడండి, చిన్నగా మీకు ఆ ఫ్లవర్ స్మెల్ వస్తుంది. రైట్. నేను అనుకున్న నేమ్ చెప్పొచ్చా? యా, మీ ఇష్టం. నాకైతే చెప్పలేదు కదా, చెప్పలేదు. మీకు మాత్రమే తెలుసు, అవును, అండ్ దయానికి మాత్రమే తెలుసు. యా ప్లీజ్. ఏంటది? మల్లెపూ. ఇక్కడ సేమ్ ఫ్రేగ్రెన్స్. నైస్. అంటే నార్మల్ టైంలో కూడా స్క్రబ్ చేస్తే వస్తుందా? ఐ డోంట్ నో. విత్ ద హెల్ప్ ఆఫ్ ద గోస్ట్. ఒకసారి మీ హ్యాండ్ ముందు తీసుకురావాలి, మళ్ళీ ఇంకోసారి. ఐ నీడ్ యాక్చువల్లీ వన్ హ్యాండ్ ఇస్ ఇనఫ్. కమ్ క్లోజర్. కిడ్ హియర్, జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఓకేనా? జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. ఇఫ్ యూ ఫీల్ ఎనీథింగ్, జస్ట్ రిమెంబర్. ఓకే. రైట్. డు ఫీల్ ఎనీథింగ్ కిడ్ గారు? మీ చేతి మీద ఫీల్ అయ్యారు మీరు? గ్రేట్. ఏ డైరెక్షన్లో ఫీల్ అయ్యారు? పైనుంచి కిందికా, లెఫ్ట్, సైడ్? ఎన్నిసార్లు ఫీల్ అయ్యారు? 3 times. 3 times. నైస్. కిడ్ గారు, కెన్ ఐ రిపీట్ దిస్ క్వశ్చన్? మీ లెఫ్ట్ హ్యాండ్కి టచ్ ఫీల్ అయ్యారా? అవును. డైరెక్షన్ చెప్పగలరా ఒకసారి? అప్వర్డ్. ఓకే. ఎన్నిసార్లు ఫీల్ అయ్యారు? అదేంటండి ఆ టచ్, మీరు నాకు టచ్ ఫీల్ అయ్యారు కదా లెఫ్ట్ హ్యాండ్, ఎన్నిసార్లు ఫీల్ అయ్యారు? 2 times. 2 times. ఓకే. ఓపెన్ యువర్ ఐస్ కిడ్ గారు. నిజంగానే ఫీల్ అయ్యారు మీ హ్యాండ్ టచ్ అయినట్టు ఇటు సైడ్ ఇక్కడ? అవును. ఇలానే వచ్చిందా టచ్? అవును. యాక్చువల్ థింగ్, నేను ఈ బొమ్మను ఇలా టచ్ చేస్తున్నాను, ఆ టచ్ మీరు ఫీల్ అయ్యారు. యూ కెన్ ఆస్క్ యువర్ కెమెరా టీమ్ ఇఫ్ యూ వాంట్. యాక్చువల్లీ మీరు టచ్ చేస్తున్నారేమో అనుకున్నాను నేను. I was touching this doll and you're feeling the touch. ఈ గోస్ట్కి మీకు ఏదో కనెక్షన్ ఉందండి.